మీ అందరు వినే ఉంటారు. ఈ బుద్ధి చైర్మన్ గత 15 రోజులుగా నా చుట్టూ తిరుగుతూ నేను వచ్చి పార్టీలో చేరతానమ్మా అని చెప్పి నా చుట్టూ తిరిగింది. నేను వద్దు అని చెప్పాను. ఒకసారి ఇంటికి వచ్చింది, వెళ్ళింది. మళ్ళీ ఆమె వచ్చి ఆమె భర్తతోటి ఇంకొక కార్పొరేటర్తో కలిసి వచ్చి నా ఇంట్లో 3 గంటలు కూర్చొని నేను ప్రచారం నుంచి వచ్చేదాకా అర్ధరాత్రి 12 గంటలకి అమ్మ మాకు ఇప్పుడు కండువా వేసి మేము బయట పోతే మమ్మల్ని రానీరు మళ్ళీ అని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా మేము అడిగాము, ఎందుకమ్మా నువ్వు అంత భయపడుతున్నావు, నువ్వేమైనా కరప్షన్ చేసావా, నువ్వు చేస్తుంటే ముందే చెప్పు, అలాగైతే మేము వెయ్యము, ఎందుకంటే నీ మీదకే వస్తారు, రేపు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పాం. ఆమె చెప్పింది, అమ్మా మేము 100% చెప్తున్నాం, మేము ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు, మా డబ్బులే 4.5 కోటి ఎమ్మెల్యేకి పెట్టాం. ఈరోజు మా దగ్గర డబ్బులు లేకుండా పోయాయి, మేము అప్పుల పాలైపోయాం, మీరే మమ్మల్ని చూసుకోవాలి, నేను మీ కూతురు లాంటి దాన్ని, మాకు కండువా వేయండి అని చెప్పి మా చేత బలవంతంగా కండువాలు వేయించుకున్నారు, కానీ మేము వాళ్ళకి బలవంతంగా కండువా వేయలేదు. అప్పటికి చెప్పాను నేను, అమ్మ పొద్దున్న లేసే లోపల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. ఏం పర్వాలేదు అన్నాడు వాళ్ళ హస్బెండ్. కానీ పొద్దున్న లేసే లోపల వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి మళ్ళీ వ్యాన్ ఎక్కించుకొని తిప్పుకుంటున్నాడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు. అదే అంటే మేము డబ్బులు వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగడం లేదు, మేము వాళ్ళకి ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు ఇక్కడ వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర కండువాలు వేయించుకునే వాళ్ళు ఊరికే వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టమన్నారు, వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే అది వాస్తవం, వాళ్ళే వచ్చి వాళ్ళే వేయించుకున్నారు. కాబట్టి ఇలాంటి అబద్ధపు కోర్లు ప్రచారాలు మానేసి ప్రజలకు ఏం కావాలో చూడలేకపోయిన 6 సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేని మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ మరోసారి కోరుకుంటున్నాను.